నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అంతర్గాం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయి ప్రదీప్, శివకుమార్, మహబూబాబాద్కు చెందిన యశ్వంత్, భూపాలపల్లికి చెందిన కమల్ ముఠాగా ఏర్పడి ఇటీవల ఒరిస్సా నుంచి తక్కువ రేటుతో గంజాయిని తీసుకొచ్చి స్థానికంగా విక్రయించేవారు. అధిక రేటుకు విక్రయించి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దందాలకు పాల్పడుతున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుండి ఒక 15 కిలోల గాంజాయిని 60,000కు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమ ప్రాంతం కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రము లేబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అమ్మితే తొందరగా అమ్ముడుపోతుందని చెప్పేసి, అలాగే ఎక్కువ రేటు కూడా అమ్మాలనే ఉద్దేశంతో ఈ నలుగురు కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో ఒక ఇద్దరు మాత్రం మన కమాన్పూర్ మండలం, మన పెద్దపల్లి జిల్లా, ఇంకో అతను మహబాద్ జిల్లా, ఇంకో అతను భూపాలపల్లి. ఈ నలుగురు కూడా స్నేహితులుగా ఏర్పడి ఈ గాంజాయి రవాణాకు పాల్పడి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి నిన్న వెళ్ళి గాంజాయి తీసుకొని రావడం, ఇక్కడ అమ్మే క్రమంలో, అమ్ముదామని ప్లాన్ చేసే క్రమంలో అంతర్గాం పోలీస్కి వాళ్ళు తరసపడి మాకు పట్టుకోవడం జరిగింది వాళ్ళని. సో ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు అయితే కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి సబ్ ఇన్స్పెక్టర్ గారు పంచనామా నిర్వహించి అతను ఇచ్చినటువంటి దరఖాస్తు మేరకు ఈరోజు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దానికి తదుపరి దర్యాప్తు అధికారిగా నేను రామగుండం సీఐగా స్వీకరించి ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము గోదావరికని మేజిస్ట్రేట్ గారి ముందు హాజరు రిమాండ్ కోసం పరచడం జరుగుతుంది. సో వారి దగ్గర నుండి 15 కిలోల గాంజాయి, అది దగ్గర 7,50,000 వర్త్ రూపీస్ గాంజాయి, అలాగే 2 బైక్స్, ఒకటి డ్యూక్ బైక్, ఒకటి యమహా R115 బైక్, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం పరచుకోవడం జరిగింది. అవన్నీ సీజ్డ్ ప్రాపర్టీ కాబట్టి అవన్నీ మాల్ఖానాలో పెట్టేశాము. సో వారిని రిమాండ్ నిమిత్తం ఇప్పుడు కోర్టుకి పంపిస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటన. సంగారెడ్డి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులకు 90 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి ఐబీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను, పోతిరెడ్డిపల్లి NH 65 రోడ్డు నుంచి భూలక్ష్మమ్మ కల్వేముల రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ, TGII చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ క్రాంతి వల్లూరు. సెల్ ఫోన్ ఓకే సార్. జిల్లా కార్యాలయాలు ఒకే చోట నిర్మించడంతో జిల్లాలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రజలకు ప్రజా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కార్యాలయాలు ఒకే చోట ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లాలో జిల్లా కార్యాలయాలు ఒకే చోట ఉండేటట్లు నిర్మించడం జరిగింది. కానీ కొన్ని శాఖల జిల్లా కార్యాలయాలు పనిచేసే అధికారులు సమయపాలన పాటించడం లేదు. అందులో భాగంగానే జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల పట్టణంలో ఉన్న జిల్లా మైనింగ్ కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించకుండా ఉదయం 11:45 దాటినా అధికారులు కార్యాలయానికి రాకపోవడంతో మైనింగ్ కార్యాలయంలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ నెల 18న రామగుండం రీజియన్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశానుసారం మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ప్రత్యేక చొరవతో సీ&డ్ ఎండీ బలరాం సూచనల మేరకు ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా ఎస్ఓడి గారు సెలెక్ట్ అయ్యారు. నాట్ రిపోర్టెడ్ వాళ్ళని మీరు మోటివేట్ చేసి అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ లెటర్ రాసి ఎవ్రీ మంత్ మనం ఈ సెలెక్షన్ అయ్యి డ్రాప్ అయిన వాళ్ళు జాయిన్ అయ్యే విధంగా జాయిన్ అయిన రిపోర్ట్ కూడా నా సంస్థ ద్వారా నేను సింగరేణికి 6 months వరకు ట్రాక్ చేసి ఇస్తాను. ప్రెస్ మిత్రులందరికీ నమస్తే. ముఖ్యంగా జాబ్ మేళాకు సంబంధించిన యొక్క ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసుకున్న శ్రీ కిరణ్ బాబు గారు డీజీఎం పర్సన్ మరియు గోపాల్ సింగ్ గారు ఎస్ఓడి మరియు ఈ యొక్క సింగరేణితో పాటు దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్న నోబుల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ కంపెనీ సురేష్ గారు మరియు ఇటు ప్రెస్ మిత్రులందరూ మరియు సింగరేణి గారికి సంబంధించిన హెచ్ఓడీస్ అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. ఇది ఒక సంతోషకరమైన వార్త. సింగరేణి కాలరీస్ బట్టి విక్రమార్క గారు మినిస్టర్ ఫర్ ఎనర్జీ అండ్ మైన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సూచనల మేరకు సింగరేణి అనేది ఉద్యోగాల గనిలాగా కావాలని వారు పిలుపునిచ్చారు. ఎన్నో చోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. దానిని పురస్కరించుకొని మన లోకల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా ఆర్జీ1, ఆర్జీ2, ఆర్జీ3 ఏరియాలలో ఉన్న ఉద్యోగుల పిల్లలకు, చుట్టుపక్కల ప్రాంతాల యొక్క పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉద్యోగ మేళాలు, జాబ్ మేళాలు పెట్టాల్సిందిగా ఆదేశించినారు. లోకల్ ఎమ్మెల్యే శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపి మనము యూత్ కి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఉత్సాహంగా నడిపిస్తూ అందులో ప్రోగ్రాంలు చేయడంతో పాటుగా అది పర్మనెంట్ గా ప్రతి సంవత్సరం క్యాలెండర్ లాగా చేసి సంవత్సరానికి ఒక 3 బ్యాచ్లు 4 బ్యాచ్లు అయ్యేటట్టు ప్రతి బ్యాచ్లో 5 బ్యాచ్లు అయ్యేటట్టు చేయడం జరుగుతున్నది. అలానే మా గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారు సింగరేణిలో ఉన్న అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్లుగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈ నెల 18 నాడు సింగరేణి మెగా జాబ్ మేళా రామగుండం ఏరియాస్ నిర్వహించడం జరుగుతున్నది. ఇది నోబుల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అని ఈ ట్రైనింగ్ ఇవ్వడము ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క వీళ్ళని తీసుకురావడం, ఉద్యోగాలు కల్పించే వారిని కంపెనీలు తీసుకురావడంలో అనుభవం ఉన్న వారిని ఎంచుకొని వారిని యొక్క సంయుక్తంగా ఇది నిర్వహించడం జరుగుతున్నది. సుమారుగా ఇప్పుడు 100 కంపెనీలు ఆల్రెడీ ఉద్యోగాలు ఈ యొక్క ఫెయిర్ లో రావడానికి కంపెనీలు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాయి. ఆల్రెడీ ఒక 500 మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. ఇది దాదాపు ఒక 3000 నుంచి 4000 ఉద్యోగాలు వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు ఈ 100 మంది కంపెనీలు. ఇందులో 25 రంగాలలో ఈ ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ, అంటే సాఫ్ట్వేర్ కానీ, ఈ యొక్క కాల్ సెంటర్స్ కానీ లేక సాఫ్ట్వేర్ కానీ వీటిలలో. మరొకటి హార్డ్వేర్, అంటే కంప్యూటర్లు రిపేర్ కానీ, నెట్వర్కింగ్ అంటే ఐటీ నెట్వర్కింగ్, ఇంటర్నెట్ నెట్వర్కింగ్ దానికి సంబంధించిన రిటైల్, రకరకాల రిటైల్ మార్కెటింగ్ అని. హాస్పిటాలిటీ అంటే ఈ యొక్క హోటల్స్, రెస్టారెంట్స్, 5 స్టార్ హోటల్తో సహా. హెల్త్ కేర్, అపోలో లాంటి కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, టాటా ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఇట్లాంటి ఫైనాన్స్ కంపెనీలు కానీ. ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, టెలికామ్, జియో కానీ, రిలయన్స్ కానీ, మిగిలిన మన ఎయిర్టెల్ కంపెనీ కూడా ఇందులో ఉన్నాయి. సెక్యూరిటీ సర్వీసెస్ అంటే సెక్యూరిటీ గార్డ్స్ కానీ, సెక్యూరిటీ సూపర్వైజర్స్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టాటా వాళ్ళు కూడా ఉన్నది ఇందులో. ఆటోమోటివ్ అంటే 2 వీలర్ 4 వీలర్ రిపేరింగ్ కానీ దానికి సంబంధించిన మహేంద్ర కంపెనీ కూడా ఇందులో వచ్చింది. మార్కెటింగ్
బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తో సహా మిగిలిన మార్కెటింగ్, టాటా స్ట్రైవ్ అని వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ తయారు చేయడము, ప్లేస్మెంట్ చేసే వాళ్ళు కూడా మనతో పాటు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఉన్నాయి. బ్యూటీ అండ్ వెల్నెస్, లాజిస్టిక్స్, నౌకా ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు కూడా ఇందులో పాల్పంచుకున్నాయి. ఇట్లాంటి సో ముఖ్యమైన కంపెనీలు కూడా ఇందులో చేసుకుంటూ 100 కంపెనీలు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మేము పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లా యూత్ అందరికీ ఎవరైతే గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ వారంతటా వారు ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు, వారికి సహాయం చేయడం కోసం ఇది ఉద్దేశించింది. మెయిన్గా మన గుమ్మం వద్దకే ఈ రకమైన అవకాశాలు రావాలన్న ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ సాయంత్రం కలెక్టర్ గారిని కలవబోతున్నాం. వారు కూడా ఎన్నో రకాలుగా వారు L&T కంపెనీని మన స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావడం జరిగింది. వారి సహకారం కూడా ఉంది. సో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారిని మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు కూడా కలవబోతున్నాం. వారి యొక్క సహకారం కూడా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ సిపి గారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో కానీ ప్రెసిడెంట్ మిత్రులు కానీ పొలిటికల్ పార్టీస్ ఏవైతున్నాయో వారి సహకారంతో వారికి ఉన్న నెట్వర్క్లు, ట్రేడ్ యూనియన్స్ ఏవైతున్నాయో వారికి ఉన్న వారి నెట్వర్క్ల ద్వారా అందరము అన్ని రకాలుగా ప్రచారాన్ని చేసి యూత్ దగ్గరికి సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ పెట్టి సోషల్ మీడియా ద్వారా కానీ వీటన్నిటిని పోలిస్తాము. ఒక రిక్వెస్ట్ ఏంటంటే దీంట్లో అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరు అర్హులే. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు వారు అర్హులు ఇద్దరు. 7వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత ఉన్నది. ఇది 18వ తారీఖు నాడు 8 గంటల నుంచి మొదలవుతుంది. దీనికి ఒక QR కోడ్ ఉంటుంది. ఇది సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లలో ఈ QR కోడ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ QR కోడ్ ఓపెన్ చేస్తే ఒక ఫామ్ వస్తుంది. అందులో 5-6 లైన్లు మాత్రమే ఉంటుంది. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఇట్లాంటివి మాత్రం డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేసుకుంటే, ఎందుకంటే ఏ కంపెనీలను ఆ పిల్లలకు ఆ యువతకు ఏ కంపెనీలో సజెస్ట్ చేయాలంటే మాకు ముందుగానే తెలిస్తే కుదురుతుంది. ఇక స్థలం వచ్చేసి స్టేడియం, జవహర్ స్టేడియం కానీ కమ్యూనిటీ హాల్ 2 పరిశీలించాము. ఇవాళ ఈ రెండిట్లో ఏదో ఒకటి మరలా తెలియజేస్తాం. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు అర్హులే. కానీ 35 ఏళ్ల వరకు ప్రత్యేక ప్రతిభ కనుక ఉంటే 35 ఏళ్ల వరకు కంపెనీలను మేము సజెస్ట్ చేస్తాం. RG3 ఏరియాలు ముగ్గురు GMలు, 3 ఏరియాలు అడ్రియాల, 4 ఏరియాలు శ్రీరాంపూర్, ఇవందరి యొక్క సంయుక్తంగా ఇది నిర్వహించడం జరుగుతున్నది. 18వ తారీఖు 8 గంటల నుంచే ఇంటర్వ్యూలు అవన్నీ మొదలైంది. ఈ కమ్యూనిటీ హాల్ కానీ లేకపోతే స్టేడియం కానీ మళ్ళీ వెంటనే తెలియజేస్తాం. ఆ యొక్క దాన్ని వచ్చే వాళ్ళకి కొంచెం ఈ యొక్క భోజన వసతి కూడా కల్పించడం జరుగుతుంది. ఆ రోజునే ముఖ్య అతిథుల ద్వారా ఆర్డర్స్ కూడా ఆ రోజునే స్పాట్లోనే జరుగుతుంది. ఇది పూర్తి ఉచితంగా ఈ యొక్క సింగరేణి కాలేజీ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ కలిసి ఇది పూర్తి ఉచితంగా దీన్ని ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రెస్ మిత్రులందరినీ, దీనికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని పేరున మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఆ కెపాసిటీ ఉన్నది. అట్లే స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సింగరేణి కాలేజ్ తరఫు నుంచి. మన పిల్లల్ని ఒక 10 రకాల కంపెనీలు చూడమనండి. చూసి ఏజెంట్తో చేస్తే మొదటి ఉద్యోగం అనేది బాగా ముఖ్యం. ఒక్కసారి ఒక 6 నెలలు, ఒక సంవత్సరం పాటు కనుక చేస్తే వేరే కంపెనీలో ఎక్కువ జీతం ఇచ్చి 50% ఎక్కువ జీతం ఇచ్చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కంపెనీలో జీతం కూడా ముందే తెలిసింది 15,000 మినిమం స్టార్టింగ్ ఉంటుంది. 35,000 దాకా ఉద్యోగం ప్రతిభని బట్టి వాళ్ళ యొక్క ఏదైతే స్కిల్ని బట్టి ఉంటుంది. ఇది కాక చాలా కంపెనీలు కొన్ని ఉచిత వసతి, భోజన వసతి, ట్రాన్స్పోర్ట్ వసతి కూడా కొన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి. ఇది అక్కడ ఉద్యోగాలు. ఇంకొక పని ఏంటంటే ఒక కంపెనీలో ఒక 4 పిల్లలు 6 పిల్లలు కనుక మన ఏరియా పిల్లలు కానీ ఒక 3 పిల్లలు కనుక చేస్తే యువత వాళ్ళందరూ ఒకటే చోట ఉండడము, ఒకటే చోట పోయడం వల్ల కొత్త ప్లేస్కి పోయి వచ్చినామన్న అది రాకుండా చేయడానికి కూడా మనము చేస్తున్నాం. అట్లనే కొన్ని కంపెనీలు అకామిడేషన్ కూడా ఇస్తున్నాయి వాళ్ళ యొక్క ఈ యొక్క సెలెక్ట్ అయిన వాళ్ళకు. అట్లనే ఈ సెలెక్ట్ అయిన పిల్లలు అక్కడికి పోయి మంచిగా సెటిల్ అయిందా లేదా అని కొంతమంది ఆఫీసర్లను డిప్లాయ్ చేసి ప్రతి కంపెనీని అక్కడ విజిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు 6 నెలల పాటు సెటిల్ అయిన దాకా కూడా తీసుకునే బాధ్యతను కూడా సింగరేణి కాలేజ్ స్వీకరిస్తున్నారు. ఇది స్థూలంగా వివరాలు.
దేశవ్యాప్తంగా మే 20న జరుగుతున్న ఒక్కరోజు టోకెన్ సమ్మెలో కార్మిక వర్గమంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో కూడా విజయవంతం చేయడం కోసం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టీయు ఏకమై బొగ్గు గన్లపై గేట్ మీటింగ్లు పెట్టి కార్మికులను సమ్మెకు సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం జీడీకే 1 ఇంక్లైన్ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు అవలంబిస్తూ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పహల్గాంలో జరిగిన 26 మందిని పుట్టబెట్టుకున్నారు. దేశ సైన్యం వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన ఆ సైనిక నిమిషం నివాళులర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మౌనం. జోహార్ వీర జవాన్లకు, జోహార్ జోహార్, జోహార్ వీర జవాన్లకు, జోహార్ జోహార్. జోహార్ వీర కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. కార్మిక సోదరులంతా సమ్మెను విజయవంతం చేయడానికి మన సింగరేణిలో ఐఐటీస్ నుంచి మడ్డి ఎల్లన్న, ఐఎన్టీస్ నుంచి శ్రీనివాస్, అలాగే ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు జీడీకే 1 ఇంక్లైన్లో గేట్ మీటింగు జేఏసీ తరఫున నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు, కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగే ఒక్కరోజు టోకెన్ సమ్మెను అన్ని వర్గాలు ఇవాళ దేశంలోని నావీ, ఎయిర్ ఫోర్స్, అలాగే ఎల్ఐసి, అనేక సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని పాల్గొంటున్నాయి. కాబట్టి ఎవరు కూడా పాల్గొనకుండా ఈ సింగరేణిలో మొత్తం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దీంట్లో సింగరేణులు కూడా విజయవంతం చేసి ఒక్క బొగ్గు పిల్ల కూడా మీదికి రాకుండా చేసి ఈ సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ దేశంలో 44 చట్టాలుంటే 4 కోట్లు విభజించి అనేక విధాలుగా కార్మికులను అనగదొక్కాలని చూస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జరుగుతూ ఉన్న సమ్మె ఇది. ఎందుకంటే 44 చట్టాలున్నప్పుడు అనేక హక్కులుండే. ఇవాళ 4 కోట్లు వస్తే ప్రైవేట్ సెక్టార్లకు ఏదైతే పెట్టుబడిదారులకు ఇది దోషిపెట్టేలాగా ఉంది. కాబట్టి దీన్ని మనం ఎదుర్కొని ఈ 44 చట్టాలు రావాలి, 4 కోట్లు రద్దయ్యేదాకా ఇవాళ రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో ఒకరోజు పాల్గొని అదేవిధంగా ఇది అమలు చేయకపోతే మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ దేశంలో బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ వేలం ద్వారా పాల్గొంటున్నారు. ఆ రోజు నిజాం నవాబ్ ఉన్నప్పుడే మనకు ఈ సింగరేణి బొగ్గు అనేది ఈ తెలంగాణకే హక్కు అనేది విజయం రాసిపెట్టిన సందర్భం ఉంది. ఆ విధంగానే మన సింగరేణికి సంబంధించిన బొగ్గు గనులు ఏవైతున్నాయో వేలం ద్వారా కాకుండా సింగరేణికి అప్పచెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా సింగరేణిలో ఉద్యోగ భద్రత కూడా ఉండాలని, ఉద్యోగ అవకాశాలు తెలంగాణకే రావాలని కోరుకుంటూ ఈ సమ్మెలో సింగరేణి కార్మికులంతా పాల్గొనాలని సింగరేణి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన, రైతాంగం పైన వీళ్లకు ఉపయోగపడే చట్టాలను కుదించడం జరుగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో ఈ కార్మిక వర్గానికి ఏదైతే మే 20 తారీఖు నాడు మొత్తం సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది జాతీయ కార్మిక సంఘాలు. అదేవిధంగా ఆ సమ్మె పునరుస్కరించుకొని ఇవాళ సింగరేణిలో సింగరేణి మొత్తం సమ్మె చేయాలనేది పిలిపివ్వడం జరుగుతూ ఉంది. ఇది ఇవాళ జేఏసీ తరఫున ఈ 1 ఇంక్లైన్లో గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి మొత్తం ఏదైతే కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడో బీజేపీ ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో జరగబోయే కార్మికులంతా ఈ సమ్మెను 50 కోట్ల కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమ్మెను మొత్తం సింగరేణిలో కూడా మే 20 తారీఖు నాడు విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఐఎఫ్టీ తరఫున. గౌతమ బుద్ధుని జన్మదిన సందర్భంగా గోదావరికని మనో చైతన్య మానసిక వికలాంగుల కేంద్రంలోని పిల్లలకు మంగళవారం మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు జూపాక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు. ఈ మేరకు గౌతమ బుద్ధుని చిత్రపటానికి మాదిగ లాయర్స్ ఫెడరేషన్ సభ్యులు పూలమాల వేశారు. సందర్భంగా జూపాక వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు పుట్టిన దినం ఎంతో పవిత్రమైందని, వారు ఈ దేశానికి ఎంతో జ్ఞానాన్ని, విలువలతో కూడిన జీవితాన్ని అందించారని అన్నారు.
వాయి తీసుకుంటారా? ఎంతమందికి ఇచ్చిన వాళ్ళకి చంపడం తర్వాత బాగా తీసుకుంటాం. డిస్ట్రిబ్యూషన్ అంతేనా? చూడాలి దండ కొంచెం పెద్దదైతే కిందికి ఉంటుంది. నీకు అద్దా కిషోర్ ఒక నిమిషం అటు ఇటు అవుతుంది కదా చూసుకోండి. కంగరాజు కంగరాజ్ అదేమ్మా మీది అయిపోయింది కదా ఫోటో పోవాలి. రైట్ మేము ఇచ్చే మళ్ళీ ఇంటికి వచ్చింది. పవిత్రమైనటువంటి బుద్ధ భగవాను యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్నటి పూర్ణిమ రోజు బుద్ధదేవుని యొక్క జన్మదినాన్ని ప్రపంచం మొత్తం కూడా జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మే నెలలో వైశాఖ మాసంలో 12వ తారీఖు రోజు మరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక చోట్ల అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మనకు తెలుసు బుద్ధుడంటే ఒక మహాజ్ఞాని, జ్ఞానోదయం పొందినటువంటి వ్యక్తి, ప్రపంచానికి జ్ఞానోదయాన్ని అందించినటువంటి వ్యక్తి, మహా గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. అంతేకాదు దుఃఖానికి కారణమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి తన మహారాజునన్న విషయాన్ని కూడా మరిచి తన జీవితాన్ని త్యజించి బోధి వృక్షం కింద మహా తపస్సు చేసి జ్ఞానోదయం పొందినటువంటి ఆ మహానుభావునికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క జయంతిని జరుపుకోవడం జరిగింది. అదే క్రమంలో మంచి చెడులకు మార్గదర్శకంగా, అహింసకి మార్గదర్శకంగా, అలాగే పితృవియోగాన్ని అంటే చిన్నతనంలోనే తన యొక్క జన్మను సార్థకత చేసుకున్నటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. మరి గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచానికి అందించినటువంటి సందేశాలు అనేకం. మొదటగా దుఃఖాన్ని త్యజించాలి, అందుకు ఏం చేయాలనే ఉద్దేశంతో మరి బోధి వృక్షం కింద కొన్ని సంవత్సరాల కాలం పాటు తపస్సు చేసి జ్ఞానోదయం పొందినటువంటి వ్యక్తి. ప్రపంచానికి శాంతి పిలుపునిచ్చి ప్రశాంతమైన మానవ జీవితానికి తోడ్పడే విధంగా జ్ఞానం పొందినటువంటి వ్యక్తి. మరి ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా యొక్క MLF ఆధ్వర్యంలో ఈ గౌతమ బుద్ధుని యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఇదే క్రమంలో మనో చైతన్య మానసిక వికలాంగుల పాఠశాల యందు విద్యార్థులకు పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మరి గౌతమ బుద్ధుని యొక్క ఆదర్శాలకు అనుగుణంగా మేము ఉంటామని తెలియజేస్తూ, అలాగే ప్రతి సంవత్సరం
వారి పేరున వారి జన్మదినాన మేము ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇందులో భాగంగానే మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేటువంటి 3 కొటేషన్ల మీదనే ఆయన జీవితాంతం జ్ఞానాన్ని ప్రబోధించారు. ఈరోజు బుద్ధ పూర్ణిమ ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఎందుకంటే వారు పుట్టినటువంటి దినం ప్రత్యేకమైనటువంటిది. అలాగే వారు జ్ఞాన మార్గంలో ప్రవేశించినటువంటి దినం ప్రత్యేకమైనటువంటిది. అలాగే వారు భారతదేశంలో మరి తన యొక్క జీవితాన్ని త్యజించిపోయినటువంటి దినం. ఇలాగా 3 విషయాలు కూడా ఈ వైశాఖ మాసంలో వచ్చే పున్నమి రోజే జరిగాయి. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మరి వైశాఖ మాసంలో పున్నమి రోజే వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు బుద్ధ భగవాన్కి మార్గదర్శనంగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఈ అవకాశం పిల్లలకు పళ్ళ పంపిణీ అవకాశం కల్పించినట్టు మనోచైతన్య పాఠశాల వారికి యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గోదావరికి రామకుండం మున్సిపల్ ఏరియా ఓల్డ్ అశోక్ లేబర్ అడ్డా పారిశ్రామిక ప్రాంతంలో ఇక్కడి భవన నిర్మాణ కార్మికుల ఉపాధికి వేరే ప్రాంతాల నుంచి వస్తున్న కార్మికుల వల్ల నష్టం జరుగుతోందని, ఈ పరిస్థితులు ఇబ్బందులు పాలు చేస్తుందని భవన నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దిగో యాదగిరి అన్నారు. గోదావరికి ఓల్డ్ అశోక్ లేబర్ అడ్డాలో భవన నిర్మాణ కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ తమ రక్షణకు సంక్షేమం కోసం రూపొందించిన జీవోలు అమలయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని టాపీ భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో రకాల జీవోలు ఉన్నాయి. అది ఎలాంటి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఏ శాఖ వర్తించకుండా కొంతమంది అడ్డుపడతాను. ఇక్కడ తెలంగాణ ప్రాంత పదాలకు ఎలాంటి పనులు లేక రోడ్లైనా పడి అడక తింటాను. ఒక్కొక్క క్యాండిడేటు ఎక్కడికి పోయి బీఆర్లను ఊపి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పోతే బిల్లర్లని వాళ్ళని వీళ్ళని ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పనులు పెడితే ఇక్కడ వాళ్ళ పనులు లేకుండా ప్రతి ఒక్క టెండర్స్ ప్రతి ఒక్క వరకు కాంట్రాక్టులకు ఇచ్చుడు వల్ల ఇక్కడున్న లోకల్ ప్రాంత పదాలు పనులు లేక రోడ్ల పైన తాగి దివాలు తీసి అడక తిని పిల్లలు దాదని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇక్కడ పని ఉపాధి కలిగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరొకటి ఈ పనులు లేక పిలిచడం లేక ఇలాంటి ఇంట్లో సమస్యలు ఎదుర్కోలేక తాగుడు బాన్సాయి పనులు చేయకపోవడం వల్ల ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల వీళ్ళు తాగుడు బాన్సాయి రోడ్ల పని తిరుగుతారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మాకు ఈ లోకల్లో పదలకు ఉన్న భవన నిర్మాణ కార్మికులకు వర్కులు కల్పించకపోవడం వల్లనే మాకు ఈ దురదృష్టకరమైంది. అయితే ఈ వర్క్ ఏంటంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టే బదులు ఇక్కడ వాళ్ళకి పనులు ఉపాధి కల్పిస్తే ఇక్కడ వాళ్ళు బతుకుతారు. ఇట్లా తాగుబోతులు ఇంకా తయారు కాకుండా ఉంటుంది అని చెప్పి మేము మాట్లాడుతున్నాము. ఒక విషయం ఏంటంటే దీన్ని చాలా చర్య చేసుకొని లోకల్ ఎమ్మెల్యే గారు మమ్మల్ని బాగా ఆలోచించి మాకు శ్రామిక లోకల్ ప్రాంత పదాలకు మేస్త్రీలకు ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్ వరకు రాడ్ బెనింగ్ మేస్త్రీలకు కానీ పెయింటర్లకు కానీ ఈ లోకల్ మేస్త్రీలకు పని కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక భవన నిర్మాణ కార్మికులు ప్లంబర్స్ కానీ రాడ్ బెనింగ్ మేస్త్రీలు కానీ ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ రిక్షా కార్మికులు కానీ అమల్ సంఘం కార్మికులు కానీ మేసన్ సంఘం కార్మికులు కానీ లేబర్ కార్డు సైన్ చేస్తేనే మీకు లేబర్ కార్డులు పుడతాయని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. లేబర్ కార్డు ప్రతి ఒక్క క్యాండిడేటు ఏది మేదర్ వాళ్ళు కానీ రిక్షా డ్రైవర్లు కానీ రిక్షా వాళ్ళు కానీ ఆటో డ్రైవర్స్ కానీ అమల్ సంఘం కానీ మేసన్ సంఘం కానీ గీత కార్మికులు కానీ వీళ్ళు లేబర్ కార్డులు అందరూ చేయించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము.
మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్, సిపిఐ ఎంఎల్ మాస్లిన్ ప్రజాపంత జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, టీయూసీఐ జిల్లా నాయకులు గూడూరు వైకుంఠం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం గోదావరి కనిలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ ఆధ్వర్యంలో నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మెకు మద్దతుగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలను కలుపుకుని సమ్మెను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి వద్దు చెప్పాలని తెలిపారు. ఈ నెల 20 తారీఖున జరగబోయే దేశవ్యాప్త సమ్మెను కార్మికులు అందరూ విజయవంతం చేయాలని, సంఘటిత అసంఘటిత కార్మికులు పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి విజయవంతం చేయాలని, ఈ మోడీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి గొప్ప పెట్టుగా ఈ సమ్మె ఏర్పడాలని, ఈ మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వంలో 12వ సమ్మెను ఈ సమ్మెను విజయవంతం చేయాలని, ఈ సంఘటిత అసంఘటిత కార్మికులు అందరూ ఏకం కావాలని, ఈ 29 కోడ్లు ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను 4 కోడ్లుగా మార్చిండ్రు. ఆ 4 కోడ్లకు వ్యతిరేకంగానే ఈ సమ్మె ప్రధానంగా జరగబోతుంది. ఈ 4 కోడ్లను ఎత్తేసే రాక కూడా మనం ఈ సమ్మెను పూర్తిగా సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉన్నది. ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 12వ సమ్మె దేశవ్యాప్తంగా జరగబోతూ ఉన్నది. ఈ సమ్మెతోనైనా మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి, రైతులు పండించిన పంటలకు రైతు చట్టబద్ధత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు మానుకొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించే విధానాలు మానుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీ నాడు జరగబోయేటువంటి సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, రైతులు, కర్షకులు అంతా కూడా పాల్గొని ఐక్యంగా తమ సమ్మెలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఒక్క నిమిషం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అకారణంగా విధుల నుంచి తొలగించిన పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీని రామగుండం మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్యాలయం వెనకాల మంగళవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలను జేఏసీ నాయకులకు చెప్పుకున్నారు. సందర్భంగా జేఏసీ నాయకులు వేలుపుల కుమారస్వామి, నడిపల్లి మురళీధరరావు మాట్లాడుతూ రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్గా అరుణశ్రీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుద్ధ్య కార్మికులపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మికులను వేధింపులకు గురిచేసి 2 కార్మికులను విధుల నుంచి తొలగించడం జరిగిందని తెలిపారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను తాకట్టు పెట్టేటువంటి పద్ధతులలో మన పూర్వీకులు పోరాడి సాధించినటువంటి 29 కార్మిక చట్టాలను 4 కోడుగా కుదించేసి ఈరోజు వాటిని పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వ్యక్తులకు కారు చౌకగా అమ్మేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ 4 లేబర్ కోడ్లు గనక అమల్లోకి వచ్చినట్లయితే ఉంటే కార్మికులు యజమానులకు కట్టు బానిసలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రమాదం నుంచి కార్మికులు బయటపడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించడం జరిగింది. ఈ సమ్మెలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా సిఐటియుగా, అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఏదైతే 4 లేబర్ కోడ్లు కనుక అమల్లోకి వచ్చినట్లయితే ఉంటే మనం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలలో 8 గంటల పని విధానం పోయేటువంటి ప్రమాదం ఉంది. దాంతోపాటు కనీస వేతనం అడిగేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా ఇంకా అనేక రకాల సమస్యలు మనకు కొత్తగా సృష్టించబడేటువంటి పద్ధతులలో ఆ చట్టాలు ఉన్నాయి. కాబట్టి వాటిని వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, కనీస వేతనం కార్మికునికి 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి, దీంతో పాటు కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటియుగా అన్ని కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించడం జరిగింది. ఈ సమ్మెలో వీళ్ళందరూ పాల్గొనాల్సిందిగా మరొకసారి కూడా వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైనటువంటి పని ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కార్మికుల మీద కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తూ ఈరోజు కార్మికులను తీసివేసేటువంటి పద్ధతులలో పనిచేస్తూ 2 కార్మికులను కూడా ఈరోజు తీసేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సిఐటియుగా, అదేవిధంగా జేఏసీగా తీవ్రంగా ఖండిస్తూ ఏ కారణం లేకుండా తీసేసినటువంటి ఆ 2 సూపర్వైజర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో రాజీవ్ రహదారి మీద
పనులు నిర్వహించాల్సినటువంటి బాధ్యత హెచ్కేఆర్ కంపెనీ సంస్థకు ఉంటే దాని నుంచి వాళ్ళు పని చేయకుండా ఈరోజు మున్సిపల్లో పనిచేసేటువంటి జోన్లలో పనిచేసే ఇద్దరిద్దరు కార్మికులను మొత్తం 20 మందిని తీసి ఈరోజు రాత్రి పగలనే తేడా లేకుండా రాజీవ్ రహదారి మీద పనులు చేస్తున్నారు. వాళ్లకు గతంలో ఒకసారి చేసినప్పుడు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేయాల్సిన పని వీళ్ళతో చేయించడంతో అక్కడ జోన్లలో పనిచేసేటువంటి కార్మికుల మీద పని భారం పడుతుంది. కాబట్టి ఆ పని భారాన్ని పడనీయకుండా ఈ రాజీవ్ రహదారి మీద వీళ్ళతో పని చేయించకుండా హెచ్కేఆర్ సంస్థ వాళ్ళతోనే పని చేయించాలని పద్ధతులలో ఈ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కార్మికులకు కనీస రక్షణ పరికరాలు లేకుండా ఈరోజు నెలకు 4 చీపుర్లు ఇవ్వాల్సింది 6 నెలలకు 3 చీపుర్లు ఇచ్చి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు గ్లౌజులు లేవు, మాస్కులు లేవు, చెప్పులు లేవు, కొబ్బరి నూనె లేదు, బెల్లం లేదు, రెయిన్ కోట్ లేదు. ఎలాంటి రక్షణ అవసరాలు కూడా తీర్చకుండా ఈరోజు కార్మికులను కట్టు బానిసలుగా ఈరోజు తయారు చేస్తూ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి కమిషనర్లు ఎవరు ఉన్నా కూడా ఇట్లాంటి పరిస్థితి దాపురించలేదు. కానీ ఇన్ఛార్జ్ కమిషనర్గా వచ్చినటువంటి అరుణశ్రీ మేడం గారు ఎప్పుడైతే ఇక్కడ బాధ్యతలు చేపట్టారో ఆ బాధ్యతలు చేపట్టిన దగ్గరికి వెళ్ళి ఇక్కడ కార్మికులను బానిసలుగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఆ మేడం గారు ఇక్కడ రాత్రి 10 గంటల వరకు ఉంటే కార్మికులను 10 గంటలకు ఉంచుతున్న పరిస్థితి ఉంది. 11 గంటల వరకు ఉంటే 11 గంటల వరకు ఉంచుతున్న పరిస్థితి ఉంది. అందుకోసమే అట్లాంటిది ఏదైతే ఉందో ఆ పద్ధతులను విననాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కొంతమంది అధికారుల దగ్గర కార్మికులను ఇళ్లలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కార్మికులను వెంటనే వాళ్ళు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పారిశుద్ధ పనులు నిర్వహించేటువంటి పద్ధతులలో వాళ్ళను మళ్ళీ ఆ పద్ధతుల్లో తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా రిక్షా కార్మికులను ఈరోజు ఏ పని కోసం తడి చెత్త పొడి చెత్త తీయడం కోసం వాళ్ళను పనిలో పెట్టుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళను ఆ పనులు చేయించకుండా పారిశుద్ధ పనులు చేయిస్తున్నారు. మరి పారిశుద్ధ పనులు చేయించుకునేటువంటి వాళ్ళకు వేతనం 13,500 ఉంటే వీళ్ళకు మాత్రం 4,500 మాత్రమే ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఏదైతే రిక్షా కార్మికులను పారిశుద్ధ విభాగంలో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి వేతనాన్ని వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే కక్షపూరితంగా కొనసాగుతున్నటువంటి విధానం ఉందో ఆ కక్షపూరితంగా వ్యవహరించేటువంటి అధికారుల విధానం నశించాలని చెప్పేసి కోరుతూ కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతోని అధికారులు ఒకరిద్దరు చాలా విపరీతమైనటువంటి విధంగా కార్మికుల మీద పెత్తనం చేస్తూ వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వెంటనే విడనాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ జనరల్ బాడీలో రేపటి నుంచి జరగబోయే అటువంటి ఏదైతే వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి ఈ రోజు జనరల్ బాడీలో నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కళ్ళు తెరిచి కార్మికుల పక్షాన నిలబడి కార్మికుల శ్రేయస్సు కోసం పని చేయకపోయినట్లయితే తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మే 20న జరిగే అటువంటి సమ్మెలోపు వీళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోతే అదే సమ్మెను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో సమ్మె కొనసాగింపు కార్యక్రమాన్ని కూడా చేపడతాం. దానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఇన్ఛార్జ్ కమిషనర్ గారే తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మరియు జేఏసీగా హెచ్చరిస్తున్నాం. రామగుండం కార్పొరేషన్లో వర్కర్ల మీద జరుగుతున్నటువంటి పని ఒత్తిడి విధానం, వారిని బానిసలుగా చూస్తున్న విధానం మీద జేఏసీగా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈ మీటింగ్లో అన్ని చర్చించుకోవడం జరిగింది. అనేక విషయాలు గతంలో 25 సంవత్సరాల నుంచి లేనటువంటి విధానం ఏకంగా డిస్మిస్ చేయడమే జరుగుతున్నది. మరి అది సమస్య ఎంత గొప్పదంటే వాళ్ళు ఏమైనా తప్పు చేసినారంటే తప్పు చేసిన విధానం కూడా ఏం లేదు. మార్చిండ్రు, పని చోట్లు మార్చిండ్రు సూపర్వైజర్లకు. వాళ్ళకి అక్కడ అవగాహన రాకముందే వాళ్ళ మీద చర్యలేంది ఏకంగా పనిలోకి వెళ్ళి తీసేయడమే. 25 సంవత్సరాల నుంచి ఏ ఒక్క వర్కర్ని కూడా తీసేసిన సందర్భం లేదు. మరి ఇక్కడి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు అరుణశ్రీ గారు మరి ఇటువంటి చర్యలు పూనుకుంటున్నారు. కాబట్టి కార్మికులు అనేక విషయాల మీద ఇక్కడ గతంలో ఉదయ్ కుమార్ గారు ఇచ్చిపోయినటువంటి ప్రమోషన్లను కూడా డీప్రమోట్ చేస్తూ మళ్ళీ యథావిధంగా పాత పనులు చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. అన్ని వింగుల వాళ్ళను పరేషాన్ చేస్తున్నారు. మేడం రాత్రి 10 గంటల దాకా ఉంటే ఆఫీసులో పనిచేసే వాళ్ళు 10 గంటల దాకా ఉండాలని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు. వాళ్ళకు భార్య పిల్లలు ఉండరా? మరి వాళ్ళు 10 గంటలు 12 గంటలు ఎట్లా పని చేస్తారని చెప్పి మేడం తెలియదా అని మేము ఈ సందర్భంగా మేడం అడుగుతున్నాం. అనేక విషయాలు ఉన్నాయి. మరి కార్మికులకు కనీసం పనిముట్లు సేఫ్టీ మెజర్స్ ఇవ్వంటే కూడా పట్టించుకున్న పాపాన పోతలేరు. చీపుర్లు ఇచ్చి ఉడమని చెప్తారు ఏ మున్సిపాలిటీలైనా.
6 నెలలకు ఒక 4 చీపుర్లు 3 చీపుర్లు ఇచ్చారు. ఇదేంటి మేడం నెలకు 4 చీపుర్లు వాళ్ళు కొనుక్కొని ఉడుతారంటే కొనుక్కున్నారు కదా అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతారా వీటిని అని అంటారు. కార్మికులు 50 రూపాయలు పెట్టి చీపురు కొనుక్కొని వచ్చి ఉడమన్నట్టు ఎందుకు కుడతారు? ఎక్కడన్నా ఉందా? మరి మీరు ఈ 6 నెలల చీపుర్లు కొనలేదన్నట్టు గిట్ట మున్సిపల్ రికార్డులలో ఉంటాయా? దీని అంతటికి దీని వెనుక ఏం జరుగుతుందో అందరికీ కూడా తెలుసు. మరి ప్రజాధనం దుర్వినియోగం కావద్దు, వర్కర్లకు రావాల్సిన హక్కులు రావాలని చెప్పి మరి కోరుతున్నాం. పిహెచ్ వర్కర్లకు 3 సంవత్సరాలకు రావాల్సినటువంటి కొబ్బరి నూనె, చెప్పులు, బట్టలు వారికి ఏవైతే రావన్నో అవి కూడా పెండింగ్లో పెట్టి 3 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారు. ఒకరికి 50 మందికి ఇస్తారు, 100 మంది ఉంటే 50 మంది పెండింగ్ పెడతారు. మళ్ళీ అవి తెచ్చే వరకు 6 నెలలు పడతాయి. ఈ విధానం ఏంది మేడం అంటే వస్తే ఇస్తామని చెప్తారు. కనీసం కార్మిక సంఘాలను గౌరవించే పరిస్థితి లేదు. కార్మిక సంఘాల నాయకులు పోయి మాట్లాడితే వినిపించుకునే పరిస్థితి లేదు. ఇది ఎక్కడ ఏనాడు కూడా మేము 25 ఏళ్ళ నుంచి ఆనెస్ట్గా ఈ అత్యంత కఠినతరమైన పని చేస్తున్నటువంటి దళితులైన కార్మికులకు మేము సాయం చేయడానికి 20 సంవత్సరాల నుంచి మేము ఈ మున్సిపాలిటీలో సంధానకర్తలుగా పనిచేస్తున్నాం. మేము కార్మిక నాయకులమని ఏనాడు కూడా చెప్పుకోలే. ఇటు కార్మికులకు యాజమాన్యానికి మధ్యన సంధానకర్తలుగా పనిచేస్తూ వాళ్ళని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. 25 ఏళ్ళ నుంచి అనేక పార్టీలు పాలించినాయి, అనేక మంది కమిషనర్లు వచ్చిండ్రు. ఏనాడు కూడా ఈ పరిస్థితి లేదు. మరి ఈరోజు ఆఖరి జేఏసీగా మేము ఆలోచన చేసింది ఏంటంటే మా కార్మికులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు, మేము మన పోతంటే బానిస బతుకులు అవుతున్నాయి, తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని చెప్తున్నారు. మరి ఈ 4 రోజులలో మేము అనేక రూపాలను మరి మేము ధర్నాలు కానివ్వండి, నల్ల బ్యాడ్జీలతోని అనేక రకాలుగా మా నిరసన తెలియజేస్తాం. అయినప్పటికీ చర్చలకు పిలవకుండా ఒకవేళ ఈ సమస్యలు పరిష్కారం కాని ఎడల మేము సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఈ పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళది బతుకు పోరాటం. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ పట్టణాన్ని శుభ్రంగా కరోనా టైంలో అటువంటివి కూడా పనిచేసిండ్రు. మరి అటువంటి కార్మికులకు కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పి వాళ్ళకి మంచి జీతాలు ఇవ్వాలని చెప్పి మేము పోరాడుతున్నాం. ఒకవేళ సమ్మెకే పోవాల్సి వస్తే అది మా కార్మికుల తప్పు కాదు, మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గోదావరికని బస్టాండ్ సమీపంలోని షాపులను రోడ్డు వైడనింగ్ పేరుతో కూల్చాలని రామగుండం కార్పొరేషన్ అధికారులు చూడడాన్ని షాప్ యజమానుల తరపున బీఆర్ఎస్ నాయకులు అచ్చెవేణు వ్యతిరేకించారు. ఈ మేరకు మంగళవారం ఆయన షాప్ యజమానులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ ఈరోజు ఉదయం షాపుల వద్దకు వచ్చి మార్కింగ్ చేయడం జరిగిందని, దాన్ని షాప్ యజమానులు ప్రశ్నించగా మీ షాపులను ఈ రోజు రాత్రి కూల్చివేయడం జరుగుతుందని సమాధానం చెప్పడం జరిగిందన్నారు. అందుకు షాప్ యజమానులు మీరు కూల్చడం ఏంటి సార్, తమకు పట్టాలున్నాయని అనగా పట్టాలు చూపించడంతో షాప్ ముందు పట్టా లేదంటూ షాపుల ముందు ఫుట్పాత్ను తొలగించి షాపులను నడుపుకోకుండా చేశారని ఆరోపించారు. ఏరియాలోని చిరు వ్యాపారస్తుల దగ్గరికి మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానర్ నవీన్ అధికారి గారు వచ్చి షట్టర్కు షాపుకు సంబంధించిన చుక్కలు పెట్టుకుంటూ వెళ్తుంటే ఇక్కడ వాళ్ళు మేము అడగడం జరిగింది, ఎందుకు సార్ చుక్కలు పెడుతున్నారంటే ఇవి రాత్రి కూలగొడతామని చెప్పారు. కూలగొట్టడం ఏంటి సార్, మేమే తీసేసుకుంటాం, ఎందుకు సార్ పరిస్థితి అంటే మాకు పట్టాలు ఉన్నాయి సార్ అంటే పట్టాలు చూపెట్టండి సాయంత్రం రండి అని చెప్పేసి అని పట్టాలు ముందర స్థలం కూడా మీకు పట్ట ఇవ్వలే కదా స్థలాన్ని మేము తీసేస్తామని చెప్పి ఇప్పుడు అన్యాయంగా వచ్చి ఈ వ్యాపారం సంబంధించిన కూడలి ముందు తీసేస్తే వాళ్ళు వ్యాపారం చేసుకోకుండా ఉండాలని చెప్పేసి ఈ సంబంధించిన ఆ పైపులు కానీ వాటి పని రాకుండా చేయడానికి నవీన అధికారులకు సంబంధించిన వచ్చి మున్సిపల్ అధికారులు అన్యాయంగా కూలగొట్టడం జరుగుతుంది. దేనికోసం ఈ 8 వరుసల రోడ్ లైన్ గురించి, సర్వీస్ రోడ్ గురించి అని చెప్పడం జరుగుతుంది. మాకు ఎట్లాంటి నోటీసు లేదు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సరాసరి వచ్చి జేసీబీ పట్టుకొని వచ్చి ఈరోజు మా షాపుల ముందు అంతా కూలగొట్టడం జరుగుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.